దేవునికి సేవ చేయాలని, ఈ దారిలో మనల్ని నడిపించాలని ఆయన ఈ కార్యక్రమాన్ని టేకప్ చేశారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఈరోజు మీరు హరే కృష్ణ మూవ్మెంట్ లో చూస్తే ఎస్ గ్రేస్ సత్య గౌర చంద్రదాస్ గారు, ఆయన కూడా ఐఐటి. వీళ్ళందరినీ చూసినప్పుడు నాకు అనుమానం వచ్చింది. మామూలుగా కొంతమంది డివోటీస్ అందరూ కూడా చిన్నప్పటి నుంచే వస్తారు, చదువుకున్న తర్వాత ఎవరున్నారు చూస్తే ఆశ్చర్యం కలిగించే విధంగా హరే కృష్ణ మూవ్మెంట్ లో 50 మంది ఐఐటి గ్రాడ్యుయేట్స్ చేరారు. ఒక 50 మంది ఇస్కాన్ లో కూడా ఐఐటి గ్రాడ్యుయేట్స్ చేరారు. ఇది ఆలోచించినప్పుడు ది బెస్ట్ బ్రెయిన్స్ ఒక నమ్మిన సిద్ధాంతం కోసం, ఈ దేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాల్ని కాపాడడం కోసం జీవితాన్ని త్యాగాలు చేశారు. అలాంటి వారిని మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందించడం మనందరి బాధ్యత. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడి క్షేత్రంలో హరే కృష్ణ గోకుల క్షేత్రం ఇప్పుడే అనంత శేషస్థాపన చేశాం. ఒక మంచి వెంకటేశ్వర స్వామి దేవాలయం. ఇది కూడా ఈ ప్రాంతంలోనే ఒక ప్రతిష్టాత్మకమైన నిర్మాణం జరుగుతుంది. 216 అడుగుల ప్రధాన గోపురం ఇది. ఈ గోపురంలో మనం చూస్తే వెంకటేశ్వర స్వామి, రాధాకృష్ణ దేవాలయం నిర్మించడం కోసం తలపెట్టారు. 150 కోట్ల రూపాయల వ్యయంతో ఈ దేవాలయాన్ని నిర్మాణం చేయబోతున్నారు. అయితే ఇక్కడ మనందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది ఒక ఆధ్యాత్మిక కేంద్రం, సామాజిక సాంస్కృతి కేంద్రం కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. నాకు అనిపిస్తుంది ప్రార్థనాలయాలు ఏ మతమైనా కావచ్చు, కానీ ఇవి కానీ లేకపోతే ఇప్పుండే జైళ్లు చాలవు, నేరాలు ఘోరాలు విపరీతంగా పెరిగిపోతాయి. ఇంకొక పక్క హాస్పిటల్ కూడా చాలవు, చాలా మెంటల్ హాస్పిటల్ కూడా కట్టాలి అప్పుడు, మామూలు హాస్పిటలే కాదు. అలాంటిది ఒక ధర్మాన్ని కాపాడడం కోసం మనందరికి కూడా ఒక విశ్వాసం కల్పించే వ్యవస్థ ఉండడం మన అదృష్టం. ఎప్పుడు కూడా మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ ప్రపంచాన్ని నడిపించేది ఒక నమ్మకం. చాలా మంది సైంటిస్టులు ఉన్నారు, చాలా మంది డాక్టర్లు ఉన్నారు, చాలా మంది పారిశ్రామికవేత్తలు ఉన్నారు, చాలా మంది జడ్జెస్ ఉన్నారు, జ్యుడిషియరీ ఉంది. కానీ ఏ పని చేసినా 2 నిమిషాలు దేవుణ్ణి తలుచుకొని నేను చేసింది న్యాయం ధర్మం అని ముందుకు పోతున్నారు. కాబట్టి ఈ రోజు మనకందరికీ ధర్మం జరుగుతా ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అది నమ్మకం.